ఎండాకాలం వచ్చిందంటే ఏసీల వినియోగం విపరీతంగా పెరిగిపోతుంది. ఎయిర్ కండిషనర్లకు బాగా అలవాటు పడిన వారు బయట ఎక్కువసేపు ఉండలేరు. అయితే ఇప్పుడు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖకు చెందిన ఎనర్జీ ఎఫిషియన్సీ బ్యూరో ఏసీ వినియోగిస్తున్న ప్రజలకు, వ్యాపార సంస్థలకు ఓ కీలక విజ్ఞప్తి చేసింది. విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు హైదరాబాద్తో పాటు ఇతర ప్రధాన పట్టణాల్లోని ఏసీలను 24 డిగ్రీల సెల్సియస్ డిఫాల్ట్ సెట్టింగ్లో ఉంచాలని కోరుతోంది. ఎయిర్ కండిషనర్లను డిఫాల్ట్గా 24 డిగ్రీల సెల్సియస్కు పెంచితే సంవత్సరానికి సుమారు 4,000 రూపాయల వరకు విద్యుత్ బిల్లులో పొదుపు చేయవచ్చని స్పష్టం చేస్తోంది. అదే ఉష్ణోగ్రతను 27 డిగ్రీల వరకు పెంచితే ఏడాది విద్యుత్ బిల్లు 6,500 రూపాయల వరకు తగ్గించుకోవచ్చని అంటున్నారు. దీనివల్ల విద్యుత్ వినియోగం కూడా తక్కువ అవుతుందని తెలిపారు. 90 లక్షలకు పైగా జనాభా ఉన్న హైదరాబాద్ను పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు తగిన విద్యుత్ సదుపాయాల వినియోగాన్ని ప్రోత్సహిస్తూ తక్కువ ఖర్చుతో ఏసీ వాడకాన్ని ప్రోత్సహించే ప్రధాన నగరంగా బీఈఈ గుర్తించింది. అందులో భాగంగా బీఈఈ కార్యదర్శి మిలింద్ దేవరే మాట్లాడుతూ టీఎస్ఆర్ఈడీసీఓ ఎస్డీఏ హైదరాబాద్లోని ఇళ్లు, కార్యాలయాలు, షాపింగ్ మాల్స్, హోటళ్లు, ప్రభుత్వ భవనాల్లో ఈ ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిన అవసరం ఉందని అన్నారు. రోజుకి 8 గంటల నుంచి 10 గంటలు పనిచేసే ఒక్క ఏసీ యూనిట్ దాదాపు 10 కిలోల CO2 వాయువు ఉద్గరిస్తుందని పేర్కొన్నారు. ఎనర్జీ ఎఫిషియన్సీ బ్యూరో తెలిపిన వివరాల ప్రకారం సాధారణంగా ఉపయోగించే 18 నుంచి 21 డిగ్రీల ఉష్ణోగ్రతల్ని 24 డిగ్రీలకు పెంచితే సుమారు 24% వరకు విద్యుత్ పొదుపు సాధ్యమవుతుంది. జపాన్, అమెరికా వంటి దేశాల్లో ఇదివరకే ఏసీల వినియోగంపై నియంత్రణలు అమల్లో ఉన్నాయి. జపాన్లో ఎయిర్ కండిషనర్లకు 28 డిగ్రీల డిఫాల్ట్ సెట్టింగ్ను అమలు చేశారు. అమెరికాలో కొన్ని ప్రాంతాల్లో 26 డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రతను అనుమతించడం లేదు. ఈ విధంగా తీసుకునే చర్యల ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 20 బిలియన్ యూనిట్ల విద్యుత్ పొదుపు చేయవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఇది సంవత్సరానికి సుమారు 8.2 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాల తగ్గింపుకు సమానమని చెబుతున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.